ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి నామం బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదములు చెంతకొస్తున్నాం. పాటల ద్వారా మేము స్తుతించి పాడి కీర్తించి ఘనపరిచే కృప మాకు అనుగ్రహించినందుకే స్తుతిస్తున్నాం. ఆరాధన కొరకు చదువుకున్న లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృప దయచేయండి. నిష్ప్రయోజకుడనే నన్ను జ్ఞాపకం చేసుకొని శిలువ చాటున మరుగుపరిచి సమయోచిత సాయాన్ని మీరు నాకు అనుగ్రహించి మీరు వాడుకోమని కోరుచు యేసునామమున స్తుతించి ప్రార్థించి వేచున్నాం తల్లి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5, 6, 7. 5 నేను చదువుతాను, 6 మీరు చదవండి, 7 అందరం కలిసి చదువుకుందాం. ఆ పెద్దలలో ఒకడు 7వ వచనం, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకు మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిల్చుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. దేవుని 7 అందరం కలిసి చదువుకుందాం. ఆయన వచ్చి సింహాసనం నందు ఆసీనుడై ఉండగా వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆసీనుడై ఉండ వాని చేతిలో నుండి గ్రంథమును తీసుకొనెను. ఈ విషయాన్ని ధ్యానించుకుంటూ కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చినాం. చాలా ఆ ప్రియ ప్రభు గ్రంథమును తీసుకొని విప్పుటకు యోగ్యుడైన వాడు. రెండవది దావీదు చిగురని చూశాం. 3 యూదా గోత్రపు సింహం. 3 యూదా గోత్రపు సింహం. 4 జయము పొందినవాడు. జయము పొందినవాడు అంటే దేంట్లో జయము పొందినాడో 7 లక్షణాలు మనం చూసినాం. 5 వధింపబడిన గొర్రెపిల్ల. ఎవరు? వధింపబడిన గొర్రెపిల్ల. దాని విషయంలో కొన్ని ఆ గొర్రెపిల్ల అనే సంగతిని ఎన్ని అంశాలు చూసాం? 21 చూసాం. 21 చూసినామా? చూసాం. ఇక్కడ దాన్ని కంటిన్యూ చేస్తాం. యేసు ప్రభు ఒకే సమయంలో సింహమునకు మరి సాధువైన గొర్రెపిల్లకు పోల్చబట్టు చూస్తాం. దేని కొరకు? యేసు ప్రభు ఒకే సమయంలో సింహమునకు సాధువైన గొర్రెపిల్లకు మరి పోల్చినట్టుగా చూస్తున్నాం. ఇది ఎంత ఆశ్చర్యం కాదా? చాలా ఆశ్చర్యం. గొర్రెపిల్ల తగ్గింపుతో కూడిన ఆయన మరణమును, మహిమతో కూడిన ఆయన పునరుద్ధానమును ఒకే పటమునందు చూపించుట క్రీస్తునందున్న మహాత్యము. మరియు ఆయన విధించబడకే ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడని చేశాను, యోగ్యునిగా చేశాడు. వధింపబడినను గొర్రెపిల్ల నిలిచిండుట ఆయన పునరుద్ధానమునకు సూచన. మీకు ఇదివరకు చెప్పినాను. ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత అనేకులకు కనబడ్డాడు. శిష్యులకు, జన సమూహానికి, ఆయా ప్రజలకు కనబడుతూ వచ్చాడు. అయితే కనబడినాడని చెప్పిన ప్రజలను బట్టి మనం నమ్ముతాం.
కొందరు నమ్మని వాళ్ళు ఉన్నారు. ఆ ప్రభు మృత్యుంజయ తిరిగి లేచాడు, ఆయన చెప్పినట్టుగా మరి ఎక్కడ గలిలియాకి వెళ్తానన్నాడు అని దూత ద్వారా చెప్పబడిన మాటను నమ్మి వెళ్ళిపోయారు, చూసినారు. వారికి శిష్యులకు కూడా వారితో మాట్లాడుతూ వచ్చారు. కానీ ఆ శిష్యుల్లో ఒకడు నమ్మలేదు. ఎవరు? అలా తోమా లాంటి ప్రజలు చాలా మంది ఉంటారు, కొద్దిమంది కాదు, చాలా మంది దేవుడి వాక్యాన్ని నమ్మనటువంటి వారు చాలా మంది ఉంటారు. పునరుద్ధానుడైన ప్రభు గాయములు చూసిందాక నేను నమ్మను అన్నాడు. అవునా? అన్నడా లేదా? యోహాను సువార్త 20 అధ్యాయము 27వ వచనం చదవండి. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. చూసావా? 28 కూడా సార్. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. అప్పుడేమన్నాడు? నా ప్రభువా నా దేవా అన్నాడు. చూసినావా? కనుక ఏం చేసినాడు? చూసి అన్నాడు ప్రభు, చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అని ఇక్కడ కింది భాగంలో చూస్తాం. కనుక మన జీవితంలో దేవుని వాక్యము ఇది అబద్ధం కాదు, 100% సత్యం అని ఏ రకంగా మాట్లాడినా సత్యమే మాట్లాడతాడు, ఏ ఉపవాదం చెప్పినా సత్యమే చెప్తాడు. కనుక ఆ ప్రభు ఇప్పుడు గొర్రెపిల్ల దీనత్వానికి సూచన, అర్థమైందా? సింహము ఆయన పునరుద్ధానానికి సూచన, అర్థమైందా? సూచన. ఇక్కడ ఏమంటాడంటే పునరుద్ధానుడైన గాయములు కనబడుతూ చూశాడు. ఇక్కడ గొర్రెపిల్ల గాయములతో కనబడిన దృశ్యము భవిష్యత్తులో, అంటే ఆ తోమాకు ఎట్లయితే చూయించినాడో అవి తిరిగి ప్రభు వచ్చినాక కూడా ఆ గాయాలు మనం చూపిస్తాడట. అర్థమైందిగా? ఆ గాయాలన్నీ కూడా నేనే ప్రభువును, మీ కొరకు వధింపబడ్డాను, పంచ గాయములు పొందినాను, అవన్నీ చూపిస్తాడు. అంత అప్పటి వరకు కూడా కనబడతాయండి. చూడండి, అంతే అందుకంటాడు. చూడండి, ప్రకటన 3వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడు వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. చూడు, ఆయన పొడిచిన వారు ఆ గాయములు చూసి ఎంత సంతాపపడతారంటే, ఈనాడు తిరుగుబాటు చేస్తున్న అవిధేయులైన లోబడని ప్రజలు, వాతవేయబడిన మనస్సాక్షితో కొనసాగుతున్నటువంటి వారందరూ కూడా ఎంత దుఃఖపడతారంటే, ఆ సత్యాన్ని ఆయన చెప్పిన దాన్ని నమ్మని బట్టి వారు జకర్యా గ్రంథం చూడండి, జకర్యా 12వ అధ్యాయం 10 నుంచి చదవండి. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను, ఎవరు చూడండి, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ప్రలాపించినట్లు అతని విషయమై చూడండి ఎట్లుంటుంది. చూసిన వారు, చూడక నమ్మిన వారు ధన్యులు. నమ్మని వారు ఎవరైతే తోమా లాంటి లక్షణాలు ఉన్నారో అలాంటి వారు పరలోకంలో ఆయన గాయములు, ఆయన దెబ్బలు ఏవైతున్నాయో వాటిని చూసి ఏం చేస్తారు? ప్రలాపిస్తారు, దుఃఖపడతారు, ఎంతో రొమ్ము కొట్టుకుంటారు. ఇంకేమంటారు చూడండి, మెగిద్దోలోని 11 హదద్రిమోను దగ్గర జరిగిన ప్రలాపము వలనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును. ఏం జరుగుతుంది? యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును. అంటే ఏ ప్రజల కొరకైతే ఆ దేశాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ జన్మించాడో ఆ ప్రజలే ఆయనను
సిలువకు అప్పగించినారు, అన్యులు సిలువ వేసినారు. చూడండి, ఆ ప్రభును సిలువకు అప్పగించడానికి కారకులైన తన స్వజనులే, ఎవరో కాదు. ఇప్పుడు మనలో ఉన్నవారు కూడా, బయట వాళ్ళు కాదు, మనలో ఉన్నవారే ఆ కార్యం చేస్తుంటారు. వారు చాలా జ్ఞానవంతులు అనుకుంటారు, ఆ పని చేసి చాలా జ్ఞానవంతులు అనుకుంటారు. ఆనాడు ప్రభుకు చేసిన వారు ఈనాడు మనకు చేస్తారు. అది వాస్తవమైంది, సత్యమైంది. ఇంకేమంటారు చూడండి, దేశ నివాసులందరూ ఏ కుటుంబములకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకంగాను షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకంగాను ప్రలాపింతురు. ఎందుకు చెప్పండి? ఆ ప్రభు చేసిన సూచక్రియలు, మహత్కార్యములు, గొప్ప కార్యములు చూసి చూడండి. వాస్తవంగా 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు విరిచి 5,000 మందికి ఎవరైనా పంచి పెడతాడా? అది సాధ్యమా? 5,000 మంది పంచి పెట్టిన తర్వాత 12 గంపలు మిగిల్చినట్టుగా చేసినాడు లేదా? అంత మాత్రమే కాదు, చనిపోయి 4 రోజులైన లాజరును ఏం చేసినాడు? ఏ మానవుడైనా చేస్తాడా? ఏ మాంత్రికుడైనా చేస్తాడా? ఏ పూజారి అయినా చేస్తాడా? ఇంకా ఎవరు కూడా, ఏ బోధకుడు కానీ, వార్తలుగా ఎవరు కూడా, రెవరెండ్లు కానీ ఎవరిను చేయలేదు. అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడు ఆయనే. నిజమైన సజీవమైన నిత్య జీవం కలిగిన సర్వలోక సృష్టికర్త అయిన సత్యదేవుడు. అలాంటి దేవుని ఎంత స్తుతించిన మన నోరు చాలనే చాలు. జీవితకాలం అంతా స్తుతించిన మన నోరు చాలదు. అంత మాత్రమే కాదు, 1000 నోళ్లతో స్తుతించిన మన నోరు చాలదు. కనుక చూడండి, మనము పాపులలో ప్రథమ పాపులం, ఇంక్లూడ్ నేను కూడా. అర్థమైందా? జన్మ కర్మ పాపములతో లోకంలో కొనసాగుతూ నిత్య శిక్షకు పాత్రమైన మనలను, నరకానికి యోగ్యులమైన మనలను ఆ ప్రభు తండ్రి అనడానికి కానీ, ఆయన నామం ఉచ్చరించడం కానీ, ఆయన సమీపించడం కానీ యోగ్యులం కాదు. అవునంటారా లేదా? అలాంటి మనల్ని ప్రేమించాడు. పాపులను ప్రేమించిన వారు ఉన్నారు ఎవరైనా? చెప్పండి. పాపులను రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన. విన్నారా? అలాంటి ప్రభువును ఎంత స్తుతించిన మన నోరు చాలు. అలాంటి ప్రథమ పాపులమైన మనలను, రక్తం వలె ఎర్రనమైన మా పాపములను క్షమించి సముద్రగాధంలో పడవేసి తిరిగి వాటిని జ్ఞాపకం చేసుకొని వాడు ఉన్నాడు ఎవరైనా? ఉన్నారా? చెప్పండి. అయితే నేను క్షమిస్తాను కానీ మర్చిపోను అంటాం మనం. అట్లా మర్చిపోకుండా ప్రభు ఉంటే లోకం ఏమయ్యేది? తలకిందులైపోయేది. విన్నారా? కనుక ఆయన ఎలా, మనము ప్రభువునొద్దకు ఎత్తబడినప్పుడు ఎంతమంది అధికారులు ఉన్నాను, ప్రభువుని గురించుటకు అనుమానం ఏమీ లేదు. ఇక్కడ ఏమంటాడు? సింహమునకును జీవులకును పెద్దలకును మధ్య గొర్రె పిల్ల ఉండెను. పరలోకమునందు కేంద్ర స్థానము ఆయనదే. కేంద్ర స్థానము ఆయనదే. ఆది కాండం నుండి ప్రకటన వరకు కేంద్రము ఆయనే. భూలోకమునందు కూడా సంఘముల మధ్య ఆయనే ఉండెను. 1 ప్రకటన 3:13 వచనం. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన యొక్కనిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు
తల వెంట్రుకలలో తెల్లని ఉమ్మిని పోలినవై ఆ. హిమమంత ధవళముగా ఉండెను. ఆ. ఆయన నేత్రములు ఆ. అగ్ని జ్వాల వలె ఉండెను. ఆ. ఆయన పాదములు ఆ. కొలిమిలో పుటము వేయబడి ఆ. మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆ. ఆయన కంఠస్వరము ఆ. విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆ. ఆయన ఆ. తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి ఆ. 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి ఆ. బయలువెడలుచుండెను. ఆ. ఆయన ముఖము ఆ. మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆ. నేను ఆయనను చూడగానే ఆ. చచ్చిన వాని వలె ఆ. ఆయన పాదముల యొక్క పడితిని. చాలు. 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఆ. 7 నక్షత్రములు తన కుడి చేత 7 పట్టుకొని, నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల 7 మధ్య సంచరించువాడు. దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా. చాలు. కనుక 7 నక్షత్రములు 7 దీపముల సంగతి మనకు తెలుసు, మళ్ళీ చెప్పక్కర్లేదు. కనుక ఇక్కడ మన జీవితంలో కేంద్ర స్థానం ఆయనదే. అన్నిటిలో ఆయనకే ప్రాముఖ్యత ఇవ్వాలి. మనం ఆ ప్రభువుకు ప్రాముఖ్యత ఇవ్వాలి. తర్వాత 7 కొమ్ములు, అవునా? ఎన్ని? 7 కొమ్ములు. 6వ వచనం చూడండి, 5వ అధ్యాయము. మరియు ఆ. సింహాసనమునకును ఆ. ఆ 4 జీవులకును ఆ. పెద్దలకును మధ్యను ఆ. వధింపబడినట్లుండిన ఆ. గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ. ఆ గొర్రెపిల్లకు ఆ. 7 కొమ్ములను ఆ. 7 కన్నులను ఉండెను. చాలు. సామాన్యముగా గొర్రెలకు కొమ్ములు తక్కువ, అవి ఉంటాయి, ఏదానికో ఒక గాయకి ఉంటాయి కదా కొమ్ములు. అవి శక్తికి సూచన. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 17వ వచనం కదా. ఆ. ఆ. అతని వృషభమునకు ఆ. మొదట పుట్టిన దానికి ఘనత కలదు. ఆ. అతని కొమ్ములు ఆ. గురుపోతు కొమ్ములు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు. ఆ. వాటి వలన ఆ. అతడు భూమి అంతముల వరకును జనులను త్రోసివేయను. కనుక అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు అంటే శక్తికి సూచనగా ఉన్నటువంటి కొమ్ములు. ఆ కొమ్ములు యోహాను సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించను. కాబట్టి ఆ. యేసు కన్నులెత్తి ఆ. బహుజనులు తన ఎద్దుకు వచ్చుట చూచి, ఆ. మీరు భుజించుటకు ఆ. ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఆ. ఫిలిప్పును అడిగను గాని. 20వ వచనం చదవండి. అయితే ఆ. ఆయన ఆ. నేనే భయపడకుడని వారితో నేనే చెప్పెను. భయపడకూడని వారితో చెప్పాను. నేనే భయపడకూడని ఎప్పుడు చెప్పినాడు చెప్పండి? ఎప్పుడు? ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళు భూతం అనుకున్నారు, ప్రభును గుర్తుపట్టలేదు. కనుక నేనే భయపడకూడని ఆ ప్రభు అభయం ఇచ్చాడు. కనుక దాని అర్థం ఏంటంటే ప్రతికూల పరిస్థితిలో, మరి ఓడ మునిగిపోసాగుతున్న పరిస్థితిలో, వారు చేసే పనులు సాధ్యం కాని పరిస్థితిలో ఆయన వారికి ప్రత్యక్షమై ఏం చేస్తున్నాడు? వారి షిప్లోకి వెళ్ళిపోయి రాత్రంతా కష్టపడ్డాం, ఒక్కటి కూడా దొరకలేదు. ప్రభు సెలవిస్తే సముద్రంలో ఉన్న చేపలన్నీ ఒక దగ్గరకు వచ్చినాయా లేదా? అవి కూడా వల పిగిలిపోయినంత చేపలు. ఆయన సెలవిస్తే సమస్తము. అందుకే ఆ ప్రభును ఎంత స్తుతించిన మన నోరు చాలనే చాలదు. అది ఎంత సంతోషం కదా. అలాంటి సంతోషము వ్యక్తిగతంగా అనుభవించి ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, స్వజనులైన యూదు ఇశ్రాయేల్ ప్రజలు దేవుడే వారికి ప్రత్యక్షమై వారి మధ్య నివసిస్తే ఆయన చేస్తున్న కార్యములను నమ్మక విరుద్ధంగా తలంచి యోచించి క్రియ చేసి ఆయన చంపడానికి కూడా వెనకాడలేదు. అవునంటారా? ఆయన ఈ దేవుడు చేసే కార్యములని, దయ్యాలను కొడితే దయ్యములు పట్టినవాడని, సచ్చిన వాళ్ళని లేపితే లేపిన వాడిని మళ్ళీ చంపాలని, ఇంత వాళ్ళకి తెలివి ఉండాలా? ఆ ప్రభు చనిపోయిన వాడిని లేపినాడు, ఆ లాజరును మళ్ళీ చంపుతానంటే మళ్ళీ లేపడా? చెప్తారా లేదా? పిచ్చితుడు చూడండి ఎట్లా ఉందో. కనుక అసాధ్యమైన కార్యములను సాధ్యము చేసే దేవుడు. ఆ ప్రభుని ఎంత స్తుతించిన మన నోరు చాలనే చాలదు. లేవి కాండము 25వ అధ్యాయం
10 నుంచి చదవండి. మీరు ఆ సంవత్సరమును ఆ, అనగా ఆ. 50వ సంవత్సరమును ఆ. పరిశుద్ధపరచి ఆ. మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. మీ దేశ వాసులందరినీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా అది నుండును. సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన ప్రతివాడు తన కుటుంబమునకు రావలెను. కుటుంబమునకు తిరిగి రావలెను. ఆ సంవత్సరము ఆ. అనగా ఆ. 50వ సంవత్సరము 50వ సంవత్సరము మీకు సునాద కాలము. మీకు సునాద కాలం. అందులో ఆ. మీరు విత్తకూడదు, ఆ. కారు పంటను కోయకూడదు, ఆ. పరిశుద్ధపరచని నీ ఫలవృక్షములు ఆ. పండ్లను ఏరుకొనకూడదు. ఆ. అది సునాద కాలము. ఆ. అది మీకు పరిశుద్ధమగును. ఆ. పొలములో దానంతట అదే పండిన పంటలను మీరు తినెదరు. ఆ, ఆ సునాద సంవత్సరమున ఆ. మీలో ప్రతివాడు ఆ. తన స్వాస్థ్యమును మరలా పొందవలెను. ఆ. నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయంలో కాని, ఆ. నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయంలో కాని, ఆ. మీరు ఒకరినొకరు బాధింపకూడదు. మీరు ఒకరినొకరు బాధింపకూడదు. చాలు. అది సునాద సంవత్సరము కనుక 7 సంపూర్ణతకు గుర్తు. సంపూర్ణతకు గుర్తు మనకందరికి తెలుసు. ఆయన శక్తిలోను, విజయంలోను, ఆనందములోను ఆయన పరిపూర్ణుడు. ఆ మహాదేవుడు పరిపూర్ణుడు. తర్వాత 7వ లక్షణం ఏంటంటే 7 నక్షత్రములు పట్టుకొని, అవునా? 7 ప్రకటన 5:6 వచనం. మరియు ఆ. సింహాసనమునకును ఆ. ఆ 4 జీవులకును ఆ. పెద్దలకును మధ్యను ఆ. వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు. నుండెను. ఆ కన్నులు చాలు. ఆయన సర్వజ్ఞుడు. 7 అంటే సంపూర్ణత గుర్తు కనుక ఆ ప్రభు సర్వజ్ఞుడు, సమస్తమును చూడగలడు. అంటే మనము ఆయనకు రహస్యమైంది ఏది కూడా లేదు. చూడండి, అప్పుడప్పుడు ఈ ప్రజలు వారి వారి అక్కర్లు తీసుకోవడానికి ప్రభువును వెంబడిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ పరిసయ్యులను, శాస్త్రులను, ధర్మశాస్త్రోపదేశకులను ఎవరు పిలవకమో ఆయన ఎక్కడ పోతే అక్కడ ముందు, అందరికంటే ముందు వాళ్ళు ఉన్నారు. ఆయన ఏం మాట్లాడినా, కూర్చున్నా, లేచినా తప్పు పట్టడం నేర్చుకున్నారు. మన జీవితంలో అలాగే ఉన్నామా? విశ్వాసముగా, దేవుని పిల్లలముగా, ఆ రక్తంతో కలబడిన వారంగా ఏ రకంగా ప్రవర్తిస్తున్నాం మనం? ప్రభు దగ్గర ఒక్కసారి మనం చూసుకోవాలి. కనుక ఆయన సర్వజ్ఞుడు, సమస్తము చూడగలడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనియాకు వెళ్ళెను. ఇక్కడ చూడండి, ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి ఏం చేసినాడు? దేవాలయంలో సమస్తాన్ని చూసి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనీకి వెళ్ళాడు. అంటే ఏంటి? ఆయన సమస్తము చూడగలడు అని అర్థం. ఆయన సమస్తమును చూడగలడు. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. ప్రధాన యాజకుడు అయిన యెహోషువ నీ ఎదుట కూర్చుండి నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. చూడండి, ప్రధాన యాజకుడవైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. చాలు. చిగురు అను నా సేవకుని రప్పింపబోచున్నాను. చిగురు అని ఎవరు? ఆ ప్రియ ప్రభువుకు సూచనగా ఉన్నాడు. అది మనం చూసినాం. 4వ అధ్యాయం 10వ వచనం. జకర్యా 4:10. కార్యములు అల్పములైయున్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూసి సంతోషించితిని. కనుక సంపూర్ణ శక్తి గలవాడు. 7 ఆత్మలు అనగా పరిశుద్ధాత్మ యొక్క 7 లక్షణములు అని మనం ముందే చూసాం. పరిశుద్ధాత్మ యొక్క 7 లక్షణములను చూస్తూ వచ్చినాం. తర్వాత యెషయా గ్రంథము
11వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనం. చదవండి. యెహోవా ఆత్మ యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఏమాత్మ? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచు. అతని మీద నిలుచును. చాలు. కనుక ఆయన సంపూర్ణ విశ్వాసము, పవిత్రత, మరి ఆత్మతో ఆయన మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలా? 100కి 100 పాలు నమ్మి ఆ ప్రభుని స్తుతించాలి. సింహము బలమునకు సూచన, గొర్రెపిల్ల బలిని చూపిస్తుంది. క్రీస్తు బలము, ఆయన రహస్యము ఆయన బలిలోనే ఇమిడి ఉన్నది. అంటే ఇక్కడ గొర్రెపిల్ల, సాధువైన గొర్రెపిల్ల మన కొరకు వధింపబడి మృత్యుంజయుడు తిరిగి లేచిన దేవుడు, ఆయన సింహపు పోలిన లక్షణాలు కలిగిన వాడు. ఆయన బలం చేతనే సమాధిని, లోకమును, మరి అంతటిని జయించినాడు. కనుక వీటన్నిటి బట్టి ఆ ప్రభును మనం స్తుతించాలి. ఈ ప్రభుని స్తుతిస్తూ ఆరాధించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం.